వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి దుర్భాషలాడుతూ నాడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళు ఒంటరి మహిళల డేటా తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అమ్మాయిలు వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు, 33,000 మంది మహిళలు ఏమయ్యారు అంటూ. ఆ తర్వాత చూస్తే అసలు లెక్క 1,000-1,500 మందిది కూడా లేదు, అది కూడా ఎప్పటికప్పుడు బయటికి తీసుకొస్తున్నారు అన్నటువంటిది డీజీపీ చెప్పినటువంటిది చూసాం. ద్వారకా తిరుమలరావు గారు రిటైర్ అయ్యే ముందు చెప్పినటువంటి పాయింట్ కూడా. అయితే అప్పుడు చెప్పలేదు, ఆనాడు జరగలేదు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి వాలంటీర్ పెట్టినటువంటి కేసు కొత్త మలుపు తిరిగింది. దీంట్లో ఒకటి ప్రజాప్రతినిధుల కోర్టుకి తీసుకెళ్ళాలి అన్నటువంటి పిటిషన్ ఒకటి. అసలు ఆనాడు ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా, ఆ మాట మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకి ఎందుకు పంపించాలి అని న్యాయస్థానం అడిగితే ఆయన మీద కేసు ఈ మధ్యనే ప్రభుత్వం ఉపసంహరించుకుంది కాబట్టి ఆ ఉపసంహరించుకునే టైంకి ఆయన ప్రజాప్రతినిధిగానే ఉన్నాడు కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళాలన్నటువంటి వాదన మరొక వైపు నడుస్తోంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు దాఖలు చేయడం, ఈ విషయంలో అఫిడవిట్లు ఇచ్చిన 5 వాలంటీర్లు తాజాగా అఫిడవిట్లు దాఖలు చేసి వైకాపా నేతలు తమ నుంచి సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేశారని చెప్పడం, పవన్ కళ్యాణ్ మీద ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కారణంగా గుంటూరు కోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద విచారణ జరిపిన అక్కడ జడ్జి గత ఏడాది నవంబర్ 18 ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ కేసర్లా మరో 3 హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు. దీని మీద మంగళవారం జరిగిన విచారణలో పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాబట్టి ఈ అంశాన్ని ప్రజాప్రతినిధులపై కేసులు విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్నారు. ఈ వాదన మీద న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేసే నాటికి ఆయన ప్రజాప్రతినిధి కాదు కదా, అలాంటప్పుడు ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్టుకు పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందేహం మీద వాదనలు వినిపించాలని న్యాయవాదులను కోరుతూ విచారణ వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.